తెలంగాణలో ఎల్లుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరీక్షలకు 9,97,000 మంది హాజరు కానున్నారు. పరీక్షల కోసం 1,495 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అన్నారు. పరీక్షలను విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయాలన్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు 15 నిమిషాల ముందే చేరుకోవాలంటున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. నెల 25 నుంచి జరిగే ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి చేసిన ఏర్పాట్ల మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఎంతమంది స్టూడెంట్స్ ఈసారి ఎగ్జామ్ రాయబోతున్నారు? ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్ జరగబోతున్నాయి? సుమారు 10 లక్షల మంది విద్యార్థులు, 9,97,075 స్టూడెంట్స్ టు బి ప్రిసైజ్ ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా 1495 సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా రెగ్యులర్గా ఎన్ని కాలేజీలని ఇక్కడి నుంచి పర్యవేక్షణ ఉంటుంది? ఈ ఎగ్జామ్ సందర్భంగా ఎన్ని సెంటర్లలో ఈ పర్యవేక్షణ అనేది ఉంటుంది? అంటే పర్యవేక్షణ అనేది మనం కంటిన్యూస్గా ప్రతి ఒక్క ఈవెంట్ని మానిటర్ చేస్తున్నాం. ఈవెంట్స్ అంటే మొదటగా ప్రాక్టికల్స్, దాని పిమ్మట థియరీ ఎగ్జామ్స్, దాని పిమ్మట ఎవాల్యుయేషన్ క్యాంప్స్. ఇది మాత్రమే కాకుండా మనకు డిఆర్టీసీస్ అని ఉంటాయి. వాటిని కూడా మనం ఈ కంట్రోల్ రూమ్లో అనుసంధానం చేసుకున్న సీసీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్నాం. ఏవైతే మీకు 1495 సెంటర్స్ అని చెప్పాము, అందులో సుమారు 400 సెంటర్స్ గవర్నమెంట్ సెంటర్స్, సుమారు 220 గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్, బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ 890 అవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్. ప్రతి ఒక్క కాలేజ్ యాజమాన్యం కూడా చాలా చక్కటి తోడ్పాటుని ఇస్తుంది. పరీక్షల్లో పారదర్శకత పెంచడం కోసం వారు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న సీసీ కెమెరాస్ని కంట్రోల్ రూమ్లో అనుసంధానం చేసుకున్నారు. ఇవి మనం మానిటర్ చేయడం కోసం సుమారు 35 స్క్రీన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్క స్క్రీన్లో ఆన్ యావరేజ్ 5 to 7 కెమెరాస్ ఉండడం వల్ల 40 to 45 సెంటర్స్ మనం మానిటర్ చేస్తున్నాం. ఇది మానిటర్ చేయడం కోసం డెడికేటెడ్గా ఒక లైబ్రేరియన్, ఒక టెక్నికల్ స్టాఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డు సిబ్బంది కూడా ఉంటారు. వారికి ఆ సెంటర్కి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. వారు మానిటర్ చేస్తూ ఈ ప్రక్రియని గొప్పగా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ స్థాయిలో అంటే సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఈ స్థాయిలో పర్యవేక్షణ లేదు. అంటే మీరు వచ్చిన తర్వాత ఇలాంటి స్టార్ట్ అయింది. అంటే ఎలాంటి మార్పులు వచ్చేసారంటే ఇలాంటి ఏం ఫైండ్ అవుట్ చేశాం ఇలాంటి ఏర్పాటు తర్వాత? ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ సీఎం సార్ ఆదేశానుసారం ఈ ప్రక్రియలో ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ చేస్తున్నాం. ఈసారి కూడా మనం దేశం మొత్తంలో ఉన్న అన్ని బోర్డ్స్ కూడా లెటర్స్ రాసాం. ఎలా అయితే మనం ప్రాక్టికల్స్ చేసామో వారికి వివరణ ఇస్తూ ఈ ఎగ్జామినేషన్స్ అయ్యే టైంలో అంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 18 వరకు ఎప్పుడైనా వచ్చి ఎలా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందో, ప్రొయాక్టివ్గా చేస్తుందో వాటిని కూడా చూసుకోవడం కోసం మనం అందరూ కూడా లెటర్స్ రాస్తాం. అంటే ముఖ్యంగా కొంతమంది ఈసారి నేరుగా వాట్సాప్కే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆల్ టికెట్స్ పంపిస్తున్నారు. దాని మీద కంపల్సరీగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాల్సిన అవసరం ఉంటుందా? లేకపోయినా ఎగ్జామ్ రాసే వీళ్ళు విద్యార్థులకు ఉంటుందా? హాల్ టికెట్స్ మీద సిగ్నేచర్ అవసరం లేదు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఆల్రెడీ క్లియర్గా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. విద్యార్థులకు ఏ డౌట్ ఉన్నా టెక్నికల్ ఇష్యూస్ వారు మా కాల్ సెంటర్కి కాల్ చేయవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు కొంతమంది ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోయారు. వాళ్ళకి ఎంతమందికి వాళ్ళకి చివరి నిమిషంలో అనుమతి వచ్చేది? వాళ్ళు ఎగ్జామ్ రాసేందుకు ఇప్పుడు అర్హులేనా? మనము ఎగ్జామినేషన్ ఫీ అనేది నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం ఒక 2 months అవకాశం ఇచ్చాం విద్యార్థులకి. దీని తర్వాత మాకు సుమారు ఒక 200 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. ఈ అప్లికేషన్స్లో యాజ్ పర్ రూల్ కన్సిడర్ చేయలేదు కాబట్టి కొంతమంది విద్యార్థులు హానరబుల్ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు చాలా పాజిటివ్గా వాళ్ళు కన్సిడర్ చేస్తూ వారికి ఫిబ్రవరి 3rd వీక్లో ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ అనుగుణంగా సుమారు 30 మంది విద్యార్థులు మనం హాల్ టికెట్స్ జారీ చేస్తున్నాం. వారితో పాటుగా ఎవరైతే అప్లికేషన్ మనకు సబ్మిట్ చేశారో, ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో ఆ విద్యార్థులు కూడా బోర్డు సహృదయంతో ఆ విద్యార్థులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో అప్లికేషన్స్ని ప్రాసెస్ చేసింది. వారందరూ కూడా హాల్ టికెట్స్ వచ్చాయి. ప్రతి ఏడాది కూడా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉన్నాయి. అంటే ఏవైనా కాలేజీలో నిర్లక్ష్యం, ప్రైవేట్ కాలేజీలో నిర్లక్ష్యం ఏమన్నా నాకు అనిపిస్తుంది సార్. అంటే అడ్మిషన్లు వాళ్ళు తీసుకోకపోవడము, విద్యార్థులు ఎవరిది నిర్లక్ష్యం ఉందంటారు సార్? సుమారు మీకు చెప్పినట్టు 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో మనకు మొత్తం సమస్య వచ్చేది 200 మందిది. దాంట్లో కూడా 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారే 130 మంది విద్యార్థులు ఉన్నారు. కాలేజెస్ చాలా సమన్వయం చేసుకుంటూ ఆ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా పేరెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి. సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి బోర్డు పరిష్కరిస్తుంది. ఏవైతే సమస్యల నెంబర్ ఉందో ప్రతి సంవత్సరం తగ్గుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఫైనల్గా విద్యార్థులకి, ఎగ్జామ్ రాసే విద్యార్థులకి కొంతమంది ఒక ఎగ్జామ్ మంచిగా రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. టెలిమానస్ సేవలు కూడా అందుతున్నప్పటికీ మీరు స్వయంగా మీరేం చెప్తారు సార్ విద్యార్థులు? రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ, ఇది మీ 1 or 2 years ఎఫర్ట్ కాబట్టి స్టే ఫోకస్డ్. మీరు ఏదైతే చదువుకున్నారో ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు టెలిమానస్లో ఎవరైతే టెక్నికల్ స్టాఫ్ ఉన్నారో, ప్రొఫెషనల్ స్టాఫ్ ఉన్నారో వారి సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు.
దయచేసి మీరు ఈ ఎగ్జామ్స్ గొప్పగా రాసే ప్రయత్నం చేయండి. మీరు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో మీ తల్లిదండ్రులు మీకు తోడ్పాటుని ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం బోర్డు కూడా చాలా విషయాల్లో వెసులుబాటు ఇస్తుంది. ఎందుకంటే పిల్లలు అనేవారు ఈ టీనేజ్లో ఉంటారు, 16, 17, 18 ఇయర్స్ పిల్లలు. వారికి ఏ సమస్యను కూడా రిజాల్వ్ చేయాలని మంచి ఉద్దేశంతో బోర్డు పనిచేస్తుంది. వన్స్ అగైన్ I request all the students to stay focused and give it the best in this IP exams. Thank you. Thanks. రైట్. తెలంగాణలో జరగబోయే ఇంటర్ ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్ సెంటర్లలో ఇబ్బంది లేకుండా చూసాం. మొత్తం 9,97,000 మంది పైగా విద్యార్థులు ఈసారి ఎగ్జామ్ రాస్తున్నారు. అదేవిధంగా ఈ ఎగ్జామ్ ప్రక్రియనన్నింటినీ కూడా ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తాం. అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. జిల్లా అధికారులకు కూడా ఇక్కడి నుంచే వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చే వెసులుబాటు అవన్నీ కూడా ఉంటాయి. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ని విద్యార్థులందరూ కూడా ధైర్యంగా చదువుకునే అన్ని కూడా గుర్తుపెట్టుకొని రాయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య విద్యార్థులకు సూచిస్తున్నారు. కెమెరామెన్ ధనరాజ్తో విశాల్, స్వతంత్ర టీవీ.